హలో అండి, అందరూ బాగున్నారు కదా? ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా ఫ్రెండ్ చరణ్ది. తనకి తన లైఫ్లో జరిగిన ఒక చిన్న మెమరీ. తను ఒక రైటర్. తనకి ఒకరోజు కథ రాయాలని అనిపించి రూమ్లో ఉంటే తనకేమీ తోచక తన ఫ్రెండ్ అయిన మహేష్ ఢిల్లీలో ఉంటే అక్కడికి బయలుదేరాడు. ట్రైన్లో వెళ్తున్నప్పుడు తనకి చాలామంది పరిచయం అయ్యారు. అందులో ఒక అతను పరిచయం అయ్యాడు. అతను ఒక 5.5 అడుగుల వ్యక్తి, మాసిన బట్టలతో చెదిరిన జుట్టుతో కూలి పని చేసుకునేవాడిలా ఉన్నాడు. నాకు కూడా నిద్ర పట్టడం లేదు గురు, అందుకే ఇటు అటు తిరుగుతున్నా అంటూ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. అతని చేతిలో సిగరెట్ చూడగానే చరణ్కి కూడా ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. తను తాగే బ్రాండే ఎలా అడగాలా అని సంకోచిస్తున్న చరణ్కి, ఏంటి గురు, సిగరెట్ కావాలా అని జేబులోంచి మరో సిగరెట్ తీసి చరణ్కి ఇచ్చి తనే అగ్గిపుల్లతో వెలిగించాడు. చరణ్కి ప్రాణం లేచి వచ్చినట్లయింది. గుండెల నిండా పొగ పీల్చి తలుపు నుండి బయటికి వదిలాడు. ఏంటి గురు, ఎక్కడికి అని అడిగాడు. ఢిల్లీకి. ఏం పని మీద వెళ్తున్నారో? ఏం పని లేదు, ఊరికే ఫ్రెండ్ని కలవడానికి అని చెప్పాడు. మంచిది. ఏం పని చేస్తుంటారు గురు? నేను రైటర్ని, అంటే సినిమాలకి కథ రాస్తూ ఉంటాను అనగానే అతను వెకిలిగా నవ్వాడు. ఓహో అంటూ కాలిపోయిన సిగరెట్ను డోర్లోంచి బయటికి విసిరేశాడు చరణ్. ఇంకో సిగరెట్ కావాలా గురు? నెక్స్ట్ స్టాప్ రావడానికి ఇంకో 2 గంటలు పడుతుంది అంటూ మరో సిగరెట్ తీసి చరణ్ చేతిలో పెట్టాడు. చరణ్ కాదనలేక తీసుకున్నాడు. మర్చిపోయాను, నా పేరు రంగా. మీ పేరేంటి గురు? చరణ్. గురు, సినిమా కథలంటే మంచి రొమాన్స్ ఉంటుందా? మరో సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు రంగా. అన్నీ ఉంటాయి. తర్వాత సినిమా ఏం రాస్తున్నారు గురు? చరణ్ చెప్పాలి అనిపించకపోయినా హర్రర్ క్రమ్ థ్రిల్లర్ స్టోరీ లాంటిది అన్నాడు. అవి ఎవరు చూస్తారు గురు? మంచి మసాలా సినిమాలు రాయకూడదు, మా లాంటి వాళ్ళు ఎగబడి చూస్తారు. పళ్ళన్నీ కనిపించేలా నవ్వాడు రంగా. అతని పళ్ళన్నీ గారపట్టి ఉన్నాయి. చరణ్ అతన్ని చూస్తేనే అసహ్యంగా అనిపించింది. చరణ్ ఏం మాట్లాడలేదు. గురు, మీరేం అనుకోకపోతే నేను కూడా ఒక మంచి కథ చెప్తా గురు, ఎప్పుడైనా అవసరమైతే వాడుకోండి అని అన్నాడు. తను, నాది ఒక మంచి లవ్ స్టోరీ ఉంది, చెప్పనా అని అడిగాడు. అదేం పట్టించుకోకుండా చేతిలో ఉన్న సిగరెట్ వెలిగించి డోర్ నుండి బయటికి చూడసాగాడు చరణ్. మా ఫ్రెండ్ చంద్రకాంత్ గాడి పక్కింటి ఆంటీతో లవ్ స్టోరీ చెప్పమంటారా గురు అని అడిగాడు. తనకి కోపం వచ్చింది. పోనీ నా 7వ తరగతి సోనాతో జరిగిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్పనా అని అడిగాడు. దాంతో చరణ్ సిగరెట్ బయట పారేసి చిరాగ్గా రంగా వైపు చూస్తూ ఏదో సిగరెట్ ఇచ్చిన కృతజ్ఞతా భావంతో అప్పటిదాకా భరిస్తూ వచ్చాడు. ఇక ఓపిక నశించి నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా అన్నాడు. అవునా గురు, ఇంకొద్దిసేపు ఉంటే మంచి స్టోరీలు చెప్పేవాణ్ణి. ఓకే గురు, గుడ్ నైట్. చరణ్ అక్కడి నుండి వెళ్ళిపోబోయాడు. టైం చూసుకుంటే 1 గంట అయింది. కానీ గురు, మీరు ఇంకో 2 గంటలే నిద్రపోతారు. ఏం అన్నాడు చరణ్. ఎందుకంటే ఇంకో 2 గంటల్లో ఈ ట్రైన్ పట్టాలు తప్పుతుంది. నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలిసిపోతాయి గురు, ఎలా అని అడగకండి. బీష్నోయ్ అనే ఊరి దగ్గర ట్రైన్ పట్టాలు తప్పుతుంది. అప్పుడు మనకు చాలా టైం దొరుకుతుంది. అప్పుడు మీకు మంచి కథలు చెప్తాలే. మీ సినిమాకి పనికొచ్చే కథే. అంటే మీరు దొంగలా? నువ్వు దొంగల ముఠాలో ఇన్ఫార్మర్వా? అనుమానంగా ముఖం పెట్టి అన్నాడు చరణ్. అయ్యో గురు, ఎంత మాట అన్నారు? నాలాంటి వాడిని అనుమానిస్తారా? నేను చాలా మంచివాణ్ణి గురు. నా దోస్త్ చంద్రకాంత్ గాడే శాడిస్టు. నేను అలాంటి వాణ్ణి కాదు గురు. అయితే ట్రైన్ పట్టాలు తప్పుతుందని నీకెలా తెలుసు? అది మాత్రం అడగొద్దు గురు, మాకన్నీ తెలిసిపోతాయి అంటూ వెకిలిగా పళ్ళు బయటపెట్టి గట్టిగా నవ్వుతూ బిత్తర చూపులు చూశాడు. నాన్సెన్స్, ఇంతసేపు ఒక పిచ్చివాడితో మాట్లాడానన్నమాట అని మనసులో అనుకుని అక్కడి నుంచి తన బెర్త్ వైపు వెళ్ళాడు. జాగ్రత్త గురు, తలకు మెత్తనిదేదైనా చుట్టుకుని పడుకోండి, లేదంటే దెబ్బ తగులుతుంది వెనక నుండి అన్నాడు రంగా మళ్ళీ గట్టిగా నవ్వుతూ. చరణ్ అదేం పట్టించుకోకుండా పైకి ఎక్కాడు. పడుకోగానే నిద్ర పట్టేసింది. కొద్దిసేపటికి తలకు ఏదో బలంగా తగిలేసరికే కళ్ళు తెరిచాడు చరణ్. అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెత్తుతున్నారు. కొందరు దెబ్బలు తగిలి పైకి లేవలేక మూలుగుతున్నారు. ఇంకొందరు వేరే వాళ్ళు బయటికి వెళ్ళడానికి సహాయం చేస్తున్నారు. చరణ్ నెమ్మదిగా కిందకి దిగాడు. తగిలిన దెబ్బకు తల దిమ్ముగా ఉంది. మెడ పట్టేసింది. కిందకి దిగగానే కళ్ళు బైర్లు కమ్మినట్టు అనిపించింది. కొద్దిసేపటికి తేరుకొని నెమ్మదిగా ట్రైన్ బయటికి వచ్చాడు. చుట్టూ చీకటి, వర్షం పడి వెలిసినట్టుంది. నేలంతా బురద బురదగా ఉంది.
తన బోగీకి ముందు ఉన్న బోగీలు ఒకవైపుకు ఒరిగి దారుణమైన స్థితిలో ఉన్నాయి. అదృష్టం, చరణ్ బోగి కొద్దిగా వంగింది, అంతే. పోలీసులకి ఫోన్ చేద్దాం అని ఫోన్ తీశాడు. సిగ్నల్ లేదు. ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి చూశాడు. చుట్టూ పంట పొలాలు ఉన్నట్టున్నాయి. కొద్ది దూరంలో ఒక బోర్డుపై బీష్నోయ్ అనే అక్షరాలు కనబడ్డాయి. చరణ్ ఆశ్చర్యంగా అటే చూస్తున్నాడు. ఏడుపులు, హాహాకారాలు తప్ప ఏమీ కనిపించడం లేదు. అంతా గందరగోళంగా ఉంది. ఏమైనా సహాయం చేద్దామనుకుంటే తన మెడ పట్టేసి ఎటూ తల తిప్పలేని పరిస్థితి. చరణ్ మెడను పట్టుకుని అటు ఇటు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో ఒక చేయి తన భుజం మీద పడడంతో ఒక్కసారిగా భయపడి వెనక్కి తిరిగి చూశాడు. ఏం గురు, ఎలాగున్నావు? నేను చెప్పానా ట్రైన్ పట్టాలు తప్పుతుందని? మెడ పట్టేసినట్టుంది. నవ్వుతూ చూశాడు రంగా. చరణ్ రంగాని అలాగే చూస్తూ, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీకెలా తెలుసు ఇలా జరుగుతుందని? ఆశ్చర్యం, భయం రెండూ కలిసిన గొంతుతో అన్నాడు. చెప్పానుగా గురు, మాకు తెలిసిపోతాయి అని. అయినా ఇక్కడెందుకు గురు? దగ్గరలో మా ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. పైగా నీకు కథ చెప్తా అని మాట కూడా ఇచ్చాను. పద గురు. కానీ చరణ్ తటపటాయిస్తూ చూశాడు. ఇంకేం మాట్లాడకండి గురు, నా వెంట రండి అంటూ ఆ పొలాల మధ్య ఉన్న ఒక చిన్న దారి గుండా నడవడం మొదలుపెట్టాడు. చరణ్ తల నెప్పిగా ఉంది. అక్కడ ఉండే ఓపిక లేదు. ఏం చేసేది లేక రంగా వెనుక నడవడం మొదలుపెట్టాడు. దారంతా బురదతో నిండిపోయి ఉంది. జాగ్రత్త గురు, వాన పడింది కదా, పురుగు పుట్ర బయటికి వస్తాయి. చూసి నడవండి. నాకంటే అలవాటే, ఇటు రండి అన్నాడు రంగా చరణ్ దారికి చూపిస్తూ. మీ ఇల్లెక్కడా అన్నాడు చరణ్. ఇంకో 2 కిలోమీటర్లు నడిస్తే వస్తుంది. కొద్దిగా ఓపిక తెచ్చుకోండి. ఈలోపు నా జీవితంలో నిజంగా జరిగిన కథ చెప్తా. చరణ్ ఏం మాట్లాడలేదు. అతనికి ఆశ్చర్యంతో పాటు కొద్దిగా భయం కూడా కలిగాయి. ఒక పక్క మెడ నొప్పి భరించలేకుండా ఉంది. కొంచెం రెస్ట్ కావాలని రంగా వెంట మౌనంగా నడుస్తున్నాడు. గురు, 3 సంవత్సరాల క్రిందట ఏమైందంటే, నేను నా దోస్త్ చంద్రకాంత్ గాడు ఒక బిల్డింగ్ కడుతుంటే కూలీలుగా చేరాం. రోజు పొద్దంతా పనిచేయడం, రాత్రైతే సారా తాగి పడుకోవడం, ఇదే మా జీవితం. సాయంత్రం కాగానే పనోళ్ళందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయేవారు. మేమిద్దరం ఒంటికాయ సొంటిగాళ్ళం. మాకెవరున్నారు? రోజు ఆ ఇంటి టెర్రస్ పైకెక్కి రాత్రంతా తాగుతూ అక్కడే పడుకుని తెల్లారి లేచి పని చూసుకునేవాళ్ళం. మా చంద్రకాంత్ గాడికి ఒక శాడిస్ట్ బుద్ధుంది. రాత్రిపూట ఫుల్లుగా తాగి ముసుగేసుకుని రోడ్డు మీద పోయేవారందరినీ భయపెడుతూ ఉండేవాడు. వాడికి అదొక సరదా. నేను కూడా రకరకాల శబ్దాలు చేస్తూ వాటికి వంత పాడేవాణ్ణి. ఒకరోజు అలాగే పనోళ్ళందరూ వెళ్ళిపోయాక సారా తీసుకుని పైకి ఎక్కి మందు కొడుతున్నాం. ఇంతలో ఎవరో వస్తున్న చప్పుడు కావడంతో భయంతో ట్యాంక్ వెనక్కి వెళ్ళి దాక్కున్నాం. ఆ ఇంటి ఓనర్, అతడి భార్య పైకి వచ్చారు. కొంతసేపు బాగానే మాట్లాడుకున్నారు. తర్వాత ఆమె గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళ మాటల్లో తెలిసిందేందంటే, మా ఓనర్కి వేరే అమ్మాయితో సంబంధం ఉంది. ఆమెను వదిలేయమని ఓనర్ భార్య ఏడుస్తుంది. అతడు ఇద్దరినీ చూసుకుంటానని బుజ్జగిస్తున్నాడు. ఆమె వినడం లేదు. వాళ్ళిద్దరి మధ్య మాట పెరిగింది. మా చంద్రకాంత్ గాడు ఆ గొడవంతా సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ గొడవలో మా ఓనర్ ఆమెను బిల్డింగ్ పైనుండి కిందకి తోసేశాడు. తర్వాత కిందకి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. వాళ్ళిద్దరూ ఏమో మాట్లాడుకున్నారు. మరుసటి రోజు పేపర్లో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి మహిళా మృతి అని వచ్చింది. ఆ పోలీస్ ఆఫీసర్ లంచానికి లొంగిపోయాడని అర్థమైంది. మేమిద్దరం ఓనర్ దగ్గరికి వెళ్ళి జరిగింది చూశామని, రికార్డ్ చేశామని వీడియో చూపించాం. అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరించాం. మా పంట పండింది. ఓనర్ మాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేవాడు. మాకు ఉండటానికి ఇల్లు లేకపోవడంతో అదే ఇంట్లో కింద చిన్న గదిలో ఉండేవాళ్ళం. కొన్ని రోజులకి మా ఓనర్ ఆమె లవర్ని పెళ్లి చేసుకుని అదే ఇంటికి తీసుకువచ్చాడు. ఇద్దరూ ఏక్ తుజే కేలియే అన్నట్టు ఉండేవారు. అటు ఆపి ఎదురుగా చూపిస్తూ, అదే నేను చెప్తున్న ఇల్లు, అక్కడే మేముండేది అన్నాడు రంగా. చరణ్ ఇల్లుని చూస్తూ, తర్వాత ఏమైంది అన్నాడు. ఒకరోజు నేను సారా తాగి ఇంట్లోకి వెళ్తుంటే ఇంటిపైన ఏదో ఆకారం తిరుగుతున్నట్టు అనిపించింది. చూస్తుంటే దెయ్యంలాగా ఉంది. అది మా చంద్రకాంత్ గాడి పని అనుకున్నాను. మందు ఎక్కువై వీడు నన్ను కూడా భయపెట్టడానికి చూస్తున్నాడు వెధవ అనుకుని నేను రూంలోకి వెళ్ళాను. అక్కడ చంద్రకాంత్ గాడు నిద్రపోతూ ఉన్నాడు. నాకు వెన్నులో వణుకు పుట్టింది. వీడు ఇక్కడ ఉంటే బిల్డింగ్ పైన ఉన్నది ఎవరు అనుకుని బయటికి వచ్చి చూశా. అక్కడ ఏమీ లేదు.
అంతా నా భ్రమ అనుకున్నా. మరుసటి రోజు రాత్రి చంద్రకాంత్ గాడు ఫుల్లుగా తాగి పదరా ఎవరినైనా భయపెడదాం అంటూ రోడ్డు మీదకి తీసుకెళ్లాడు. దెయ్యంలా ముసుగేసుకుని ఒక చెట్టు పక్కకు నిల్చున్నాడు. రోడ్డు మీద ఒక అమ్మాయి వస్తూ కనిపించింది. నేను సైగ చేశాను. వాడు ముసుగుతో ఆమె ముందుకు దూకాడు. నేను రకరకాల శబ్దాలు చేశాను. ఆ అమ్మాయి అస్సలు భయపడలేదు. నా చావుని మీ జల్సాలకి వాడుకుంటారా? మీరెవరినీ వదిలిపెట్టను అంటూ గాలిలో అమాంతం లేచింది. మాకు తాగిందంతా దిగిపోయింది. పై ప్రాణాలు పైనే పోయాయి. వెనక్కి తిరగకుండా ఇంటికి పరిగెత్తాం. రాత్రంతా వణుకుతూ కూర్చున్నాం అంటూ రంగా కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంటే చనిపోయిన అమ్మాయి దెయ్యం అయిందన్నమాట. ఇలాంటి సొల్లు చెప్తే నేను నమ్ముతాను అనుకున్నావా? సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు చరణ్. సొల్లు కాదు గురు, నిజం, ఒట్టు. ఆ తర్వాత చాలాసార్లు ఆ దెయ్యం మాకు కనిపించింది. అదే విషయం మా ఓనర్కి చెప్పాం. అతను నమ్మలేదు. కొన్ని రోజులకి మా ఓనర్కు సాయం చేసిన పోలీసు బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంలో ఏ బాధ లేనివాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మా ఓనర్కు అర్థం కాలేదు. కానీ మాకు తెలుసు అది దెయ్యం పనే అని. అదే విషయం అతనికి చెప్పాం. అయినా కూడా నమ్మలేదు. పోయే కాలం వస్తే అంతేగా గురు అన్నాడు కాలిపోయిన సిగరెట్ పక్కకు పడేస్తూ రంగా. ఓహో, రెవెంజ్ స్టోరీ అన్నమాట. తెలుగు సినిమాకి పనికి వస్తుందిలే, చెప్పు చెప్పు అని. కానీ నిజంగా జరిగింది అని మాత్రం కలర్ ఇవ్వకు, పొగ చీకట్లోకి వదులుతూ అన్నాడు చరణ్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం గురు, ఒట్టు అంటూ తల మీద చేయి పెట్టి ఒట్టు వేశాడు రంగా. సర్లే, నీ ఒట్టు కోసమైనా నమ్ముతాలే. తర్వాత ఏమైందో చెప్పు ఎగతాళిగా అన్నాడు చరణ్. తర్వాత కొత్తగా వచ్చిన అమ్మగారికి కూడా ఆ దయ్యం కనిపించింది, భయపెట్టింది. దీంతో ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోతానని ఓనర్ని బ్రతిమిలాడింది. ఆయన అవన్నీ పిచ్చి పిచ్చి నమ్మకాలని కొట్టిపడేశాడు. ఓనర్కి తెలియకుండా అమ్మగారితో కలిసి రకరకాల పూజలు చేయించాం. బెంగాల్ నుండి మంత్రగాళ్ళు తెచ్చి హోమాలు చేయించాం. అదేం, ఆ దెయ్యం వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయి ఉంటుందిలే, అలా వెళ్తే స్టోరీ ఆగిపోయిందిగా అన్నాడు చరణ్ వెటకారంగా. అవును గురు, వెళ్ళిపోలేదు సరికదా. అప్పటి నుండి తన ప్రతాపం చూపించేది. రాత్రిపూట ఇల్లంతా ఒక్కసారిగా మంచు కురిసినంత చల్లగా అయిపోయేది. అంతలోనే నిప్పులు కురిపించినంత వేడిగా అయిపోయేది. మా ఓనర్కి ఏం జరుగుతుందో అర్థం కాకపోయేది. ఇంట్లో దెయ్యం ఉందని ఎంత చెప్పినా వినేవాడు కాదు. దీంతో మాకు చిరాకు వేసి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. నేను చంద్రకాంత్ గాడు మూటా ముల్లే సర్దుకుని రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నాం. ఇంతలో అదే ఆకారం గాలిలో తేలుతూ మా ముందుకు వచ్చింది. మేము భయపడిపోయి పరిగెత్తాం. తను రకరకాల శబ్దాలు చేస్తూ వెంబడిస్తూనే ఉంది. ఆ శబ్దాలు అచ్చం నేను చేసినట్టే ఉన్నాయి. రైలు పట్టాల మీద పరిగెత్తుతున్న మా కాళ్ళు పట్టాల్లో ఇరుక్కున్నాయి. ఎంత బయటికి లాగినా రాలేదు. ఇంతలో ట్రైన్ వచ్చి ఇద్దరిని నుజ్జు చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. చరణ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ ఇంతలోనే తేరుకుని, భలే జోకులేస్తున్నావు, అంటే నువ్వు చచ్చిపోయావా అన్నాడు. అవును గురు, నేను చచ్చిపోయి చాలా రోజులైంది. అంటే నేను దెయ్యంతో మాట్లాడుతున్నానన్నమాట. అవును గురు, మామూలుగా మేము ఎవరికీ కనిపించం, కొన్ని రాక్షస గడియల్లో పుట్టిన వారికి తప్ప. అందుకే జనాలు ఎక్కువగా తిరిగే ప్లేసుల్లో మేము తిరుగుతూ ఎవరికైనా కనిపిస్తామేమో అని అందరినీ పలకరిస్తూ ఉంటాము. అదృష్టం బాగుండి ఈరోజు మీకు కనిపించాము. అయితే నేను రాక్షస గడియల్లో పుట్టాను అంటావు. చావు మూడినప్పుడే మీలాంటి వారు మాకు కనిపిస్తారు. మాకు కనిపించిన తర్వాత బ్రతకడం అసాధ్యం. అవునా? నేను జనాల్ని భయపెట్టే కథ చెప్పమంటే నువ్వు నన్ను భయపెట్టే కథ చెప్పడానికి ప్రయత్నిస్తున్నావా? చాలే గాని మీ ఇంటికి పద. నిజం చెప్తే ఎవ్వరూ నమ్మరు గురు. అవును అవును గురు, మేము చనిపోయిన తర్వాత మా ఓనర్, అతడి లవర్ ఏమై ఉంటారు గురు? హా, రైటర్ని ఆ మాత్రం ఊహించి చెప్పలేనా? కానీ ఈ స్టోరీకి ఇది మాత్రం సరిపోదు, ఇంకా చాలా కలపాలి. స్టోరీ కాదు, నిజం అని చెప్తే నమ్మరేంటి గురు? నేను నిజమే చెప్తున్నా, ఒట్టు. మళ్ళీ తల మీద చేయి వేసుకున్నాడు రంగా. సర్లే, నమ్ముతాలే. ఇంతకీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నవ్వుతూ అన్నాడు చరణ్. నువ్వింకా నమ్మినట్టు లేదు గురు. ఆ ఇంట్లో ఇంకెవరు ఉంటారు గురు? నేను, చంద్రకాంత్ గాడు. వాడు దెయ్యాలంలా మారిన తర్వాత ఇంకా శాడిస్ట్లా తయారయ్యాడు గురు. మేము ఎలా చనిపోయామో అలాగే భయపెట్టి మనుషుల్ని చంపుతున్నాడు. అవునా అని నవ్వుతూ చరణ్ ఒక్కసారిగా ముందుకు చూసి బిగుసుకుపోయాడు. అతని నోట్లో నుండి మాట రావట్లేదు.
ఎదురుగా గాలిలో తేలుతూ ఒక ఆకారం తన ముందుకు వస్తుంది. భయంతో పక్కకు చూశాడు. రంగా మెల్లిగా పొగ రూపంలో ఉన్న మనిషిలా మారిపోయాడు. వారి ఆకారాలు అంతకంతకు పెరుగుతూ పోయాయి. అంటే ఇంతవరకు చెప్పిన కథంతా నిజమే అన్నమాట అనుకున్నాడు చరణ్. రంగా పొగ రూపంలో నవ్వుతూ కళ్ళు పెద్దగా చేశాడు. చరణ్ ఒళ్ళు జలధరించింది. ఒంట్లో శక్తినంతా కూడదీసుకుని వెనక్కి తిరిగి పరిగెత్తాడు. చరణ్ శరీరం చెమటలతో తడిసిపోయింది. కాళ్ళు సహకరించట్లేదు. అయినా రాళ్లల్లో ముళ్ళల్లో పడి పరిగెడుతూనే ఉన్నాడు. వెనక ఆ ఆకారాలు వికృతంగా మారి తరుముతూనే ఉన్నాయి. గుండెను చేతితో అదిమి పట్టుకొని ఆయాసంతో రొప్పుతూ పరిగెత్తుతున్నాడు. అలా పరిగెడుతూ తనకు తెలియకుండానే రైలు పట్టాలపైకి ఎక్కాడు. ఇంతలో అతని కాలు పట్టాల్లో ఇరుక్కుంది. పెద్ద శబ్దం చేసుకుంటూ రైలు వస్తుంది. పక్కన ఆ ఆకారాలు గాలిలో పల్టీలు కొడుతున్నాయి. రైలు దగ్గరికి వస్తున్న కొద్దీ శరీరంలో నరాలు చిట్లిపోతాయేమో అన్నంత భయం పడుతున్నాడు చరణ్. ఎంత లాగినా కాలు బయటికి రావడం లేదు. ఇంతలో పెద్దగా హారన్ కొడుతూ ట్రైన్ తన మీదకి దూసుకు వచ్చేసింది. గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు చరణ్. చుట్టూ చూశాడు. పైన ఫ్యాన్ తిరుగుతుంది. ఆనందరావు అంకుల్ ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు. మిగతా వారంతా పడుకొని ఉన్నారు. ట్రైన్ హారన్ కొడుతూ ఆగిపోయింది. ఇదంతా కళ అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు చరణ్. నుదిటికి పడిన చెమటను తుడుచుకుంటూ కిందకి దిగాడు. ఏంటోయ్ చరణ్, ఏదో పీడకల కన్నట్టున్నావు అన్నాడు ఆనందరావు ఫోన్ పక్కన పెడుతూ. అవునంకుల్, ఏదో పీడకల. ఏమిటోనయ్యా, నాకు నిద్ర పట్టడం లేదు. అందుకే ఫోన్లో గేమ్ ఆడుకున్నా. బాగా భయపడిపోయినట్టున్నావు. వెళ్ళి ముఖం కడుక్కొనిరా. ఫ్లాస్క్లో కాఫీ ఉంది, తాగుదామని అన్నాడు ఆనందరావు. చరణ్ అలాగే అంటూ తల ఊపుతూ ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళాడు. తలుపు దగ్గర నవ్వుతూ నిల్చొని ఉన్నాడు రంగా. రంగాని చూడగానే కొంచెం భయం వేసినా అదంతా కళ అని గుర్తుకు రాగానే తనలో తాను నవ్వుకున్నాడు చరణ్. ఏం గురు, బాగా నిద్ర పట్టిందా అన్నాడు. ఏం నిద్రోనేమో, నువ్వు ట్రైన్ పట్టాలు తప్పుతుందని సరదాకి అన్నమాట కలలా వచ్చి రాత్రంతా నన్ను భయపెట్టింది. చూడు ఒళ్ళంతా చెమటలతో ఎలా తడిసిపోయిందో అన్నాడు షర్టు విదిలించుకుంటూ చరణ్. ఏదో సరదాకి చెప్పాను గురు, నిన్ను ఆట పట్టిద్దామని. ఇంతకీ మా ఓనర్, వాడి ప్రియురాలు ఏమయ్యారో ఎప్పుడు చెప్తావు గురు అన్నాడు రంగా నవ్వుతూ. రంగా అన్న మాటకి చరణ్ ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండి శరీరంలో ఏ కదలిక లేదు. ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావు అంటూ ఆనందరావు చరణ్ భుజం మీద చేయి వేశాడు. ఎదురుగా ఎవరో ఉన్నట్టు తల ఊపాడు చరణ్. అక్కడ ఎవరు లేరు కదయ్యా, నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే ఏదో చూద్దామని వచ్చా అన్నాడు ఆనందరావు. చరణ్ రంగాని చూస్తూ ఉన్నాడు. రంగా మెల్లిగా గాలిలో కలిసిపోయాడు. ఇంకో 10 నిమిషాల్లో బిష్నోయ్ దాటుతాం. ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇది నిజమా, ఇంకా కలలోనే ఉన్నానా అన్న భ్రమలో నోట మాట రాక అలాగే నిల్చుండిపోయాడు చరణ్. ట్రైన్లో ప్రతి ఒక్కరూ పడుకొని ఉన్నారు. చీకట్లో ట్రైన్ హారన్ కొడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.